శివ ఒక గొప్ప మార్షల్ ఆర్టిస్ట్. శివ 9 మార్షల్ ఆర్ట్స్‌లో గొప్ప నైపుణ్యాన్ని సాధించాడు. శివ ఈ మార్షల్ ఆర్ట్స్ ఎక్కడ నేర్చుకున్నాడు? శివ తన శత్రువులతో ఫైట్ చేస్తున్నప్పుడు ఎందుకని శివకు స్లోగా ఫైట్ చేస్తున్నట్లుగా వారందరూ కనబడుతున్నారు? ఈ ప్రశ్నలన్నిటికీ మనం ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం. సో ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న లార్డ్ శ్రీకృష్ణకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ శివదత్తు అండ్ వెల్కమ్ టు అవర్ స్వయం కల్పనలు యూట్యూబ్ ఛానల్. పరావిష్ణు అమెజాన్ ఫారెస్ట్ లో క్రియేట్ చేసిన భవనం పేరు వైకుంఠ భవనం. ఆ రోజు వర్షం పడుతోంది. నారాయణి సేనకి సంబంధించిన సభ్యులందరూ ఆ వైకుంఠ భవనంలో ఉన్నారు. ఎవరి పనుల్లో వారు చాలా బిజీగా ఉన్నారు. శివ ఆ భవనానికి బయట కాస్త దూరంలో మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అప్పుడు అక్కడికి గీత వచ్చింది. గీత శివని చూసినప్పుడు ఏదో తెలియని ఆనందం ఆమెలో పుట్టింది. అప్పుడు గీత శివని పిలిచింది. ఆ మాటలు విని శివ గీత వైపు తిరిగాడు. విషయం ఏమిటి గీత అని శివ అన్నాడు. శివ, నిన్ను పరావిష్ణు పిలుచుకొని రమ్మన్నాడు అని గీత చెప్పింది. గీత, నువ్వు వెళ్ళు, నేను డ్రెస్ మార్చుకొని వస్తాను అని సమాధానం ఇచ్చాడు శివ. తర్వాత గీత అక్కడి నుంచి మెల్లగా నడుచుకుంటూ వెళ్తోంది. గీత అలా వెళ్తున్నప్పుడు అదే పనిగా ఆమెను చూస్తున్నాడు శివ. మరోవైపు కుమారి తన గదిలో నిలబడి బయటపడుతున్న వర్షాన్ని చూస్తూ ఆస్వాదిస్తోంది. అప్పుడు ఒక వ్యక్తి మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఆమెని వెనకాతల నుంచి గట్టిగా హక్ చేసుకున్నాడు. ఆ క్షణం కుమారి చిన్నగా నవ్వుతూ ఇలా చెప్తోంది, పరావిష్ణు, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను వెనకాతల నుంచి వచ్చి నన్ను భయపెట్టకు అని. అప్పుడు కుమారి పరావిష్ణు వైపు తిరిగింది. పరావిష్ణు కుమారి నుదుటి మీద ముద్దు పెట్టాడు. నేను ప్రేమిస్తున్న అమ్మాయితో ఎలా ఉండాలో నాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అని అన్నాడు పరావిష్ణు. ఆ మాటలకి కుమారి ముఖం ఎర్రగా మారిపోయింది. ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా, నీ అందానికి రహస్యం ఏంటి కుమారి అని పరావిష్ణు అన్నాడు. ఆ మాటలు విని కుమారి ఇలా అతన్ని అడిగింది, నువ్వు నన్ను ఎందుకని ఇంతగా ప్రేమిస్తున్నావో నేను తెలుసుకోవచ్చా పరావిష్ణు? అప్పుడు పరావిష్ణు ఇంత సడన్ గా అడిగితే నేనేం చెప్తాను అని అన్నాడు. ఏదో ఒకటి చెప్పు పరావిష్ణు అని కుమారి చెప్పింది. అయితే విను, ఈ రూమ్ కి బయట అనిత నిలబడి మన మాటలన్నీ వింటోంది అని పరావిష్ణు అన్నాడు. ఏంటి ఇప్పుడు నువ్వేమన్నా పరావిష్ణు? అప్పుడు ఆ గదిలోకి అనిత నవ్వుతూ నడుచుకుంటూ వచ్చి ఆ ఇద్దరికి ఎదురుగా నిలబడింది. మేము మాట్లాడుకుంటున్న మాటలన్నీ నువ్వు విన్నావా అనిత అని కుమారి కొంచెం గట్టిగా అడిగింది. అంటే కుమారి, అది మరి సరే సరే మీరు మాట్లాడుకోండి, నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి నవ్వుతూ పరావిష్ణు వెళ్తున్నాడు. ఆ నవ్వుకి అర్థం ఏంటో తెలియక అనిత కన్ఫ్యూజన్ లో పడిపోయింది. పరావిష్ణు వెళ్ళిపోయిన తర్వాత నుంచి కుమారి అనితని తిట్టడం మొదలు పెట్టింది. అనితకి సమయం కూడా ఇవ్వట్లేదు అసలు ఏం జరిగిందో చెప్పడానికి. పరావిష్ణు తన గదిలోకి వెళ్ళాడు. ఆ సమయంలో పరావిష్ణుకి ఎదురుగా ఉన్న సోఫాలో గీత కూర్చొని ఉంది. ఇప్పుడు పరావిష్ణు నడుచుకుంటూ వెళ్ళి తన పక్కన కూర్చున్నాడు. శివ, ఇంకా రాలేదా గీత అని అన్నాడు పరావిష్ణు. లేదు, రాలేదు. నీ ప్రేమ విషయం శివకి ఎప్పుడు చెప్తావు అని పరావిష్ణు చెప్పాడు. వీలైతే ఈ రోజే చెప్తాను అని గీత సమాధానం ఇచ్చింది. మంచిది, శివ కూడా నిన్ను లవ్ చేస్తున్నాడు అని పరావిష్ణు అన్నాడు. ఆ మాటలు వినిన గీత వెంటనే పరావిష్ణు వైపు తిరిగి చాలా ఆశ్చర్యంగా అతన్ని చూస్తోంది. అప్పుడు ఆ గదిలోకి శివ ఎంటర్ అయ్యాడు. పరావిష్ణు, నన్ను రమ్మన్నావంట, విషయం ఏమిటి? అప్పుడు పరావిష్ణు నడుచుకుంటూ శివ దగ్గరకు వెళ్లి శివకి ఎదురుగా చేతిని చాపి కళ్ళు మూసుకొని ఒక మంత్రాన్ని మెల్లగా ఉచ్చరిస్తున్నాడు. ఆ క్షణం పరావిష్ణు చేతిలో ఒక అస్త్రం ప్రత్యక్షమైంది. పొడుగ్గా సన్నంగా కర్రలాగా ఉంది. పరావిష్ణు శివతో ఇలా చెబుతున్నాడు, శివ, నా చేతిలో ఉన్న అస్త్రం పేరు అనంతాస్త్రం. ఇది చాలా శక్తివంతమైన అస్త్రం. ఎవరైతే ఈ అస్త్రాన్ని ఉపయోగిస్తారో ఆ వ్యక్తికి కొన్ని సూపర్ పవర్స్ ని ఈ అస్త్రం ఇస్తుంది. ఆ అస్త్రం గురించి పరావిష్ణు అలా చెప్తున్నప్పుడు శివ అదేమీ పట్టించుకోకుండా పరావిష్ణు చేతిలో ఉన్న ఆ అస్త్రాన్ని లాక్కున్నాడు. ఎప్పుడైతే శివ పరావిష్ణు చేతిలో ఉన్న అస్త్రాన్ని లాక్కున్నాడో ఆ అస్త్రం మీద ఉన్న సాంస్క్రిట్ లో రాసి ఉన్న అక్షరాలు గ్లో అవ్వడం మొదలయ్యాయి. ఇది గమనించిన పరావిష్ణు చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే మంత్రశక్తి లేకుండా ఆ అస్త్రాన్ని ఎవరు యాక్టివేట్ చేయలేరు. ఆ అస్త్రమనే కాదు, ఒక అస్త్రానికి తప్పనిసరిగా మంత్రశక్తి అనేది ఉండి తీరాల్సిందే. అప్పుడు పరావిష్ణుకి అర్థమైంది శివలో ఏదో ప్రత్యేకమైన పవర్ ఉంది అని. చాలా థ్యాంక్స్ పరావిష్ణు. మరేం పర్వాలేదు శివ, గీత నన్ను కొన్ని విషయాలు నీ గురించి అడుగుతోంది, నువ్వు చెబితే బాగుంటుంది అని నాకు అనిపిస్తోంది అని చెప్పి పరావిష్ణు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శివ నడుచుకుంటూ వెళ్ళి గీత పక్కన కూర్చొని నవ్వుతూ ఆమెతో ఇలా మాట్లాడుతున్నాడు. గీత, నువ్వు నా గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు?
అని ప్రశ్నించాడు. అసలు ఎవరు నువ్వు? నీ దగ్గర సూపర్ పవర్స్ లేకపోయినా ఎందుకని పరావిష్ణు నిన్ను సెలెక్ట్ చేశాడు? ఆ మాటలు విని తన గురించి శివ చెప్పడం మొదలుపెట్టాడు. నేను తమిళనాడులో ఉన్న కుషినగర్ అనే ప్రాంతంలో పుట్టాను. మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక మార్షల్ ఆర్ట్ ని తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ మార్షల్ ఆర్ట్ పేరే అడిమురే. నాకు 8 సంవత్సరాలు రాగానే నాకు ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ట్రైనింగ్ అనే పేరుతో భయంకరంగా నన్ను హింసించారు. 15 సంవత్సరాలకి నేను అడిమురే మార్షల్ ఆర్ట్స్ లో గొప్ప నైపుణ్యాన్ని సాధించాను. నాకు 16 సంవత్సరాలు రాగానే ప్రపంచంలోనే ఉన్న మోస్ట్ పవర్ఫుల్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనే కోరిక కలిగింది. ఈ విషయం నేను మా నాన్నతో చెప్పినప్పుడు ఆయన ఒప్పుకున్నారు. తర్వాత నేను ప్రపంచమంతా తిరిగి చాలా రకాలైన మార్షల్ ఆర్ట్స్ ని నేర్చుకున్నాను. తర్వాత నేను నా మిత్రుడు కలిసి సిరిస్ట్రో వెబ్ లో ఐరన్ డైనమైట్ అనే సొసైటీని స్టార్ట్ చేశాము. ఆ సొసైటీలో నేను చాలా మందికి నేను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ అన్ని నేర్పించేవాడిని. ఈ ప్రాసెస్ లోనే నాకు బ్లూ పెరల్ సొసైటీతో పరిచయం అనేది ఏర్పడింది. అది మాత్రమే కాదు, టోర్మెంటోర్ నేను చాలా రోజుల నుంచి ఫ్రెండ్స్. ఇంకా సెరిస్ట్రో ఫాదర్ నన్ను అడాప్టెడ్ సన్ గా సెరిస్ట్రో వెబ్ లో డిక్లేర్ చేశాడు. దీనివల్ల నాకు అలాగే బ్లూ పెరల్ సొసైటీకి కొంతమంది శత్రువులు తయారయ్యారు. ఇది నా చరిత్ర అని చెప్పాడు శివ. శివ ప్రతిరోజు మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత రోజులో 5 గంటలు మెడిటేషన్ చేస్తాడు. ఆ మెడిటేషన్ వల్ల శివకి తెలియకుండానే తనలో ఉన్న ఒక ఎనర్జీ యాక్టివేట్ అయింది. దానివల్ల తన శత్రువులు శివతో ఫైట్ చేస్తున్నప్పుడు వారందరూ స్లో మోషన్ లో ఫైట్ చేస్తున్నట్లుగా శివకి కనిపిస్తారు. అందువల్ల శివని ఎవ్వరూ అంత ఈజీగా ఓడించలేరు. నేను నా గురించి చెప్పాను కదా, ఇప్పుడు నువ్వు నీ గురించి చెప్పు గీత. అసలు నువ్వు ఎందుకు సూసైడ్ చేసుకుని చనిపోయావు అని శివ ప్రశ్నించాడు. ఆ మాటలు విని గీత శివ వైపు చూసి ఇలా చెప్తోంది. హిమాచల్ ప్రదేశ్ లో నాకు ఒక బుక్ స్టోర్ ఉంది. నేను ఇంకా అనిత అక్కడే పుట్టాం, కలిసి పెరిగాం, పెద్దయ్యాం. మా నాన్నగారు చాలా భయంకరంగా అప్పులు చేశారు. అవి తీర్చలేక ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. నన్ను మా అమ్మ ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసింది. మా అమ్మగారు ధైర్యంగా ఆ అప్పులన్నీ తీర్చారు. అప్పుడు ఆవిడ నా కంటికి ఒక సూపర్ హీరో లాగా కనిపించారు. చనిపోయిన నేను ఎప్పుడైతే తిరిగి వచ్చానో ఆవిడ పడిన ఆనందం నాకు మాత్రమే తెలుసు. నిజంగా తల్లి ప్రేమ చాలా గొప్పది. అసలు నేను ఎందుకు చనిపోయానంటే నేను ఒక వ్యక్తిని ప్రేమించాను. ఆ వ్యక్తి నన్ను ప్రేమించినట్లుగా నటించి వేరే అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడు. అది నేను తట్టుకోలేకపోయాను. తనతో నేను ఎన్నోసార్లు మాట్లాడడానికి ట్రై చేశాను ఆ విషయం గురించి, కానీ తను నన్ను పూర్తిగా అవాయిడ్ చేశాడు. ఆ బాధను నేను ఓర్చుకోలేకపోయాను. దానివల్లే నేను సూసైడ్ చేసుకుని చనిపోవాల్సి వచ్చింది అని గీత చెప్పింది. అప్పుడు శివ గీత నుదుటి మీద కిస్ చేసి ఆమెతో ఇలా అన్నాడు. గీత, నేను నీకు మాటిస్తున్నాను, నాలో ప్రాణం ఉన్నంత వరకు నేను నిన్ను తప్ప వేరే అమ్మాయిని ప్రేమించను. చివరి వరకు నేను నీతోనే ఉంటాను గీత. ఐ లవ్ యూ అని నవ్వుతూ శివ చెప్పాడు. ఆ మాటలకు గీత చిన్నగా నవ్వింది. అలా వాళ్ళు చాలాసేపు మాట్లాడుకుంటున్నారు. శివ చేతిలో ఉన్న ఆ అస్త్రం బాగా ఎక్కువగా గ్లో అవ్వడం మొదలయ్యింది. అది గమనించిన శివ లేచి నిలబడ్డాడు. ఆ గదిలోకి పరావిష్ణు వేగంగా నడుచుకుంటూ వచ్చాడు. అప్పుడు శివ పరావిష్ణుని చూసి ఇలా అన్నాడు. ఏం జరుగుతుంది పరావిష్ణు? అప్పుడు పరావిష్ణు శివ అడిగిన ప్రశ్నకి ఇలా సమాధానమిచ్చాడు. లార్డ్ నెమోఫిలిస్ట్ హైపర్ ఫిలిస్ట్ అనే ఒక వ్యక్తిని మన భూగ్రహానికి పంపించాడు. ప్రస్తుతం వాడి 3000 మంది సైనికులు ఇండియన్ ఓషన్ లో ఉన్నారు. ఇప్పుడు నువ్వు అక్కడికే వెళ్ళబోతున్నావు అని పరావిష్ణు చెప్పాడు. వారు చూస్తుండగానే శివ మెల్లమెల్లగా మాయమైపోతున్నాడు. గీత కళ్ళల్లో ఉన్న ధైర్యాన్ని పరావిష్ణు గమనించాడు. ప్రస్తుతం శివ ఇండియన్ ఓషన్ మీద నిలబడి ఉన్నాడు. ఓషన్ మీద నిలబడి ఉండడం శివకి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. శివకి కాస్త దూరంలో పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయిన నేవీ షిప్స్ కనిపించాయి. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు శివకి చాలా బాధ కలిగింది. ఆ క్షణం సముద్రంలోంచి 20 మంది వీరులు ఎగురుకుంటూ బయటకు వచ్చి శివను రౌండప్ చేశారు. మీరు చాలా పెద్ద తప్పు చేశారు అని శివ కోపంతో అంటున్నాడు. ఆ మాటలు విని వారు నవ్వడం మొదలుపెట్టారు. శివ ఆలస్యం చెయ్యకుండా పరిగెత్తుకుంటూ గాల్లోకి ఎగిరి తన ఎదురుగా ఉన్న ఒకడి తల మీద ఆ అస్త్రంతో గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు వాడి తల ముక్కలైపోయింది. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు వారందరికీ చెప్పలేనంత భయం కలిగింది. అప్పుడు అందులో ఒకడు గట్టిగా హైపర్ ఫిలిస్ట్ అని అరిచాడు. అప్పుడు సముద్రంలోంచి హైపర్ ఫిలిస్ట్ ఎగురుకుంటూ వచ్చి ఆ సముద్రం మీద నిలబడ్డాడు. తన వెనకాల మిగతా సైనికులందరూ సముద్రంలోంచి బయటకు వచ్చారు. ఐరన్ డైనమైట్ ఆ రక్తం కారుతున్న ముఖంతో ఆ 3000 మంది వైపు చూశాడు. ఆ
3000 మంది శివ మీదకి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. శివ కూడా వారి మీదకి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు ఆ క్షణం శివ ఇంకా ఆ 3000 మంది వీరులు ఒకరిని ఒకరు ఢీకొట్టారు. శివ అనంతాస్త్రాన్ని గిరగిరా తిప్పుతూ శత్రువుల్ని చితకబాదేస్తున్నాడు. అలా వారి మధ్య ఒక భయంకరమైన యుద్ధం జరుగుతోంది. అప్పుడు శివ మధ్యలో నిలబడి ఉన్నాడు. అనంతాస్త్రంతో వస్తున్న శత్రువులందరినీ కొట్టి వాళ్ళని చాలా తీవ్రంగా గాయపరుస్తున్నాడు. ఐరన్ డైనమైట్ ని శత్రువులు 4 వైపులా చుట్టుముట్టారు. శివ ఏమాత్రం భయపడకుండా అతన్ని చంపడానికి వస్తున్న శత్రువులకి చుక్కలు చూపిస్తున్నాడు. శివ అనంతాస్త్రాన్ని వేగంగా తిప్పుతూ తనని తాను కాపాడుకుంటూ శత్రువుల్ని చాలా తీవ్రంగా గాయపరుస్తున్నాడు. 1000 మంది సైనికులు చాలా తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళు లేవలేకపోతున్నారు. ఆ 1000 మంది శరీరంలోంచి వస్తున్న రక్తం సముద్రంలో కలిసి ఆ ప్రాంతమంతా ఎరుపు రంగులోకి మారింది. మిగతా సైనికులు శివతో ఫైట్ చేయడానికి వెనక ముందు ఆలోచిస్తున్నారు. అప్పుడు 2000 మంది సైనికుల్ని తోసుకుంటూ హైపర్ ఫిలిస్ట్ శివకి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. అప్పుడు ఆ 2000 మంది వెనక్కి నడుచుకుంటూ వెళ్లారు. శివ కళ్ళల్లో ఉన్న ధైర్యాన్ని చూసి హైపర్ ఫిలిస్ట్ ఎంతగానో ఆశ్చర్యపోయాడు. నీలాంటి సూపర్ హీరోతో యుద్ధం చేయబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని హైపర్ ఫిలిస్ట్ అన్నాడు. తర్వాత తనని తాను హైపర్ ఫిలిస్ట్ శివకి పరిచయం చేసుకున్నాడు. అప్పుడు శివ హైపర్ ఫిలిస్ట్ తో ఇలా అన్నాడు, నీ సంతోషం కొద్దిసేపు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే నువ్వు త్వరలోనే బాధపడతావని ఐరన్ డైనమైట్ సమాధానం ఇచ్చాడు. వారి మధ్య యుద్ధం ప్రారంభమైంది. గాలి కన్నా వేగంగా వారు యుద్ధం చేస్తున్నారు. హైపర్ ఫిలిస్ట్ డిస్ట్రక్షన్ స్క్వాడ్ కి చెందిన ఒక మెంబర్. ఐరన్ డైనమైట్ హైపర్ ఫిలిస్ట్ శక్తి ముందు నిలబడలేకపోతున్నాడు. హైపర్ ఫిలిస్ట్ లార్డ్ నెమోఫిలిస్ట్ తో సమానమైన శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు. వారిద్దరూ ఒకే క్లాన్ లో జన్మించారు. హైపర్ ఫిలిస్ట్ ని అనంతాస్త్రంతో ఐరన్ డైనమైట్ గాయపరిచాడు. కానీ ఆ గాయాలను లెక్క చేయకుండా ఫైట్ చేస్తున్నాడు హైపర్ ఫిలిస్ట్. ఆ రోజు హైపర్ ఫిలిస్ట్ ఐరన్ డైనమైట్ తో ఒక ఆట ఆడుకున్నాడు. ఐరన్ డైనమైట్ నోటి నుంచి అలాగే ముక్కు నుంచి రక్తం వస్తుంది. శరీరంలో శక్తి లేకపోయినా తన ఓటమిని ఒప్పుకోలేదు ఐరన్ డైనమైట్. ఐరన్ డైనమైట్ శరీరం మీద ఏర్పడిన గాయాలు చాలా భయంకరమైనవి. నీ దగ్గర అనంతాస్త్రం ఉన్నా కూడా నువ్వు నన్ను ఓడించలేకపోతున్నావు. నువ్వేంటి ఇంత వీక్గా ఉన్నావు అని హైపర్ ఫిలిస్ట్ నవ్వుతూ చెప్పాడు. ఆ క్షణం ఐరన్ డైనమైట్ తన శరీరంలో ఉన్న బలాన్ని అంతా మూట కట్టుకుని లేచి నిలబడ్డాడు. తన చేతిలో ఉన్న ఆ అస్త్రం వైపు చూసి దాన్ని దూరంగా విసిరేశాడు. లార్డ్ నెమోఫిలిస్ట్ కాస్మిక్ టెలిపతి పవర్ ని యూజ్ చేసి హైపర్ ఫిలిస్ట్ తో ఇలా మాట్లాడుతున్నాడు. నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అని. ఇప్పుడు చూడు ఏం చేస్తాడో అని లార్డ్ నెమోఫిలిస్ట్ అన్నాడు. వారి మధ్య మళ్ళీ ఒక భయంకరమైన యుద్ధం చోటు చేసుకుంది. ఇంతకు ముందు శివ కోపంతో యుద్ధం చేశాడు, కానీ ఇప్పుడు చాలా ఫోకస్ గా ఫైట్ చేస్తున్నాడు. శివ కొడుతున్న దెబ్బలకి హైపర్ ఫిలిస్ట్ కి చుక్కలు కనబడుతున్నాయి. మెరుపు కన్నా వేగంగా శివ ఫైట్ చేస్తున్నాడు. అతని వేగాన్ని చూడలేకపోతున్నాడు హైపర్ ఫిలిస్ట్. హైపర్ ఫిలిస్ట్ కి తెలియకుండానే తన చెవిలోంచి మరియు ముక్కులోంచి నోట్లోంచి రక్తం అనేది వస్తోంది. ఐరన్ డైనమైట్ హైపర్ ఫిలిస్ట్ ని ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఒక వేడుకలా ఆ యుద్ధాన్ని చూస్తున్నారు. హైపర్ ఫిలిస్ట్ బాడీలో ఎలాంటి ఎనర్జీ లేదు. 3 సార్లు లేవడానికి ప్రయత్నించాడు, కానీ అందులో విఫలమయ్యాడు. ఐరన్ డైనమైట్ ని శత్రువులు చుట్టుముట్టారు, కానీ ఐరన్ డైనమైట్ అదేం పట్టించుకోకుండా అక్కడున్న సముద్రపు నీళ్లతో తన ముఖాన్ని కడుక్కొని వాళ్ళ వైపు చాలా కోపంగా చూశాడు. అంతే, అక్కడున్న ప్రతి ఒక్కరి హృదయంలో తెలియని భయం అనేది పుట్టింది. కాసేపటి తర్వాత అక్కడికి పరావిష్ణు వచ్చి శివని తనతో పాటు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇలా శివ అనంతాస్త్రం లేకుండా హైపర్ ఫిలిస్ట్ ని ఓడించాడు. రాత్రి అయ్యింది. ఆ రోజు పరావిష్ణు ఆహార గదిలోకి వెళ్లి అతనితో ఇలా మాట్లాడుతున్నాడు. మన శివలో ఏదో ప్రత్యేకమైన పవర్ ఉంది. ఏ అస్త్రాన్నైనా యాక్టివేట్ చెయ్యాలి అంటే అయితే ఆ అస్త్రానికి సంబంధించిన మంత్రశక్తి ఉండాలి, లేకపోతే గొప్ప తపశక్తి ఉండాలి. అనంతాస్త్రాన్ని శివ ఈ రెండిటిని లేకుండా ఎలా యాక్టివేట్ చేశాడో నాకైతే అర్థం కావట్లేదు అని పరావిష్ణు చెప్పాడు. ఒకవేళ ఆ అస్త్రానికి తనకి నచ్చిన వారిని ఎంచుకునే దివ్యశక్తి ఉండొచ్చేమో అని జటాహార అన్నాడు. ఆ మాటలకు పరావిష్ణు ఆలోచనలో పడ్డాడు. సో గాయస్, ఇక్కడతో ఈ వీడియో ముగిసిపోయింది. PSSU ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్నీ ఫస్ట్ నుంచి చూడండి. రాబోయే వీడియోస్ మీకు చాలా వివరంగా అర్థమవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మా ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.